జంగల్ జమీన్ కోసం పోరాడి అమరుడైన కుమరం భీం మరియు ఎడ్లకొండ గారి జయంతి మరియు వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జిల్లా పెద్దలు, అన్ని పార్టీల నాయకులకు, అదేవిధంగా జిల్లా అధికారులకు, అన్ని సంఘాల నాయకులకు, అన్ని తెగల నాయకులు కూడా, అదేవిధంగా పోలీసు సిబ్బందికి మరియు గ్రామాల నుంచి వచ్చిన మహిళలకు, అదేవిధంగా పటేల్ దేవరీలకు, యువకులకు, యువజన సంఘాలకు అందరికీ రామ్ తెలియజేస్తూ నేడు ఈ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇది కుమరం భీం జన్మస్థలం రావటాసంగపల్లి ఉత్సవ కమిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేడు ఈ 84వ వర్ధంతి దాదాపు 84 సంవత్సరాలు వచ్చింది. కానీ నేటి వరకు కూడా ఏదైతే ఆదివాసీ సమస్యలలో అలానే ఉన్నాయి. స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అవుతున్నా కూడా మన భారతదేశంలో దాదాపు అన్ని నగరాల్లో కూడా పెద్ద పెద్ద రోడ్లు అవుతున్న పౌరులు అయినాయి. కానీ కనీసం మన గ్రామాలలో రావడానికి కూడా కనీస సౌకర్యాలు లేవు. నీటి వసతి కావచ్చు, నియామకులు కావచ్చు, భూమి కావచ్చు, మాకు చాలా రకాలుగా ఆదివాసులకు అన్యాయం జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే దాదాపుగా ఎన్నో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైన అయి ఉన్నాయి. దీనికి ఎందుకంటే ఈ రాజ్యం నాటి, రాజ్యాధికారం నాటి, హక్కులు మనవి, చట్టాలు మనవి, కానీ పెత్తనం వేరే వాళ్ళది. దీనికి కారణం ఎవరు? నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మనమే అంటున్నాం. ఎందుకంటే ఏదైతే మేము ఇప్పుడు రాజకీయ నాయకుల్ని మన ఆదివాసీ ప్రజాప్రతినిధులు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. కానీ వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం మా మీద కూడా ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే నేడు ఏ పార్టీలో కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైనా బీఆర్ఎస్ పార్టీ, బీఎస్పీ కానీ ఏదైనా కావచ్చు, కానీ పార్టీలో ఏ పార్టీలలో కూడా ఖచ్చితంగా మా ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్లకు ఏదైనా పార్టీ పరంగా కాకుండా జాతి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుతున్న అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే చాలా ఏళ్ళుగా చూస్తున్నాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అది చేస్తాం, చాలా పార్టీలు అంటున్నాయి. కానీ నేటి వాళ్ళకు కూడా మా ఆదివాసీ సమస్యలను ఏ పార్టీ కూడా మాకు న్యాయం చేయలేదు. కాబట్టి ఒకటి తెలియజేస్తున్నా, ఇప్పుడు రావడం ఏదైతే మా ప్రభుత్వంతో ఖచ్చితంగా ఇక్కడ రౌండ్ సంగపల్లి రావడానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కనీసం దారి కూడా సరిగలేదు. దాన్ని కూడా ఖచ్చితంగా మరో వర్గానికి వచ్చేటప్పుడు దీన్ని కూడా బీటీ రోడ్డు వేసి ఇక్కడ న్యాయం చేయాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య కావచ్చు, కనీసం తాగడానికి కూడా నీళ్ళు పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చాలా ఇక్కడ ఇప్పుడున్నటువంటి యుగంలో ఫిల్టర్ నీరు తాగే యుగంలో కూడా కనీసం మంచినీటి తాగే వసతి కూడా లేకపోవడం ఈ ఆదివాసుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో ఖచ్చితంగా చేయకుంటే మాత్రం ఇప్పుడు మా ఆదివాసీ సంఘాల ద్వారాలో ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని మరింత ముందుకు తెస్తాం. ఎందుకంటే ఒకటి తెలియజేస్తున్నా, ఆనాడు జరిగిన జైలు సంఘటన కేవలం ఎందుకు జరిగిందంటే మన హక్కులు ఏవైతే ఉన్నాయో, మన జీవులు ఏవైతే ఉన్నాయో అన్ని అమలు ఒకరు చేసి ఉంటే ఆ జైలు సంఘటన కూడా ఇప్పుడు కాకపోయేది. కారణం ఒకటి ఇప్పుడు ఒకటి తెలియజేస్తున్నాం, ఇది ఏవైతే మా ఆదివాసీ చట్టాలు ఉన్నాయో, జీవులు ఉన్నాయో ఖచ్చితంగా భగవంతుగా అమలు చేస్తేనే తప్ప ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి కూడా రామ్ తెలియజేస్తూ తప్పకుండా చేస్తున్నా. అందరికీ రామ్.